నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్. జపాన్లో మరో పెద్ద సునామీ సంభవించింది. 2011 టోహోకు టై సునామీలో 90% కంటే ఎక్కువ మరణాలు మనం చూసాం. నీటిలో మునిగిపోయి చనిపోయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. 40.5 మీటర్ల ఎత్తు వరకు భయంకర అలలు తీరాన్ని తాకి 10 కిలోమీటర్ల లోపలికి కూడా చేరుకొని ఎవాక్యుయేషన్ సెంటర్లను కూడా కొట్టేశాయి. చలికాలంలో మంచు పడుతున్న సమయంలో రెస్క్యూ పనులు అప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది మరణాల సంఖ్యను భారీగా పెంచింది. టై సునామీ అలలు ఫుకుషిమా డైచి అణు విద్యుత్ కేంద్రాన్ని తాకడంతో ప్రపంచ చరిత్రలోనే అతి భయంకరమైన అణు సంక్షోభం కూడా ఏర్పడింది. బ్యాకప్ జనరేటర్లు నీటిలో మునిగిపోయి రియాక్టర్లు మెల్ట్డౌన్ అయ్యాయి. వందల వేల మంది నిర్వాసితులయ్యారు. రేడియో యాక్టివ్ నీరు సముద్రంలోకి కారింది. ఇది సాధారణ టై సునామీ కాదు, డబుల్ డిజాస్టర్గా మారి లక్షల మంది జీవితాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది. ప్రస్తుత సునామీ అలర్ట్తో జపాన్తో సహా ప్రపంచ దేశాలన్నీ ఉలికిపడ్డాయి. ఓసారి బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. ఉత్తర జపాన్లోని ఇవేట్ ప్రావిన్స్ సమీపంలో పసిఫిక్ సముద్రంలో 7.4 మ్యాగ్నిట్యూడ్ భయంకర భూకంపం సంభవించింది. భూమి దద్దరిల్లిపోయింది. ప్రజలు గుండెలు ఆగిపోయేలా సంభవించింది. భారతీయ తీరాలు, ముఖ్యంగా తూర్పు తీరం, ఆంధ్ర, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో చిన్న సముద్ర స్థాయి మార్పులు లేదా అసాధారణ అలలు ఏర్పడే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇప్పుడు అప్రమత్తం చేసింది. భారత తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సముద్రంలోకి వెళ్ళవద్దు. చేపలు, పడవలు, బోట్లు సురక్షిత స్థలాల్లో ఉంచండి. ఏ అసాధారణ సముద్ర హెచ్చరిక వచ్చినా ఇన్కాయిస్ లేదా స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించండి. ఇప్పటికి పెద్ద టై సునామీ బెదిరింపు అయితే లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 20, 2026 సోమవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం 4:53 ఈ భయానక భూకంపం వచ్చింది. కేవలం కొన్ని సెకండ్లలోనే భూమి తీవ్రంగా కంపించింది. భూకంప కేంద్రం సముద్రంలో ఉన్నందున టై సునామీ హెచ్చరిక వెంటనే జారీ చేశారు. 3 మీటర్ల ఎత్తు వరకు అలలు దూసుకొచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక ఇచ్చింది. భూకంపం తీవ్రత వల్ల టోక్యోలోని భారీ భవనాలు కూడా బలంగా కంపించాయి. ఎపీ సెంటర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో కూడా భయం వ్యాపించింది. తీర ప్రాంతాలు, నదీ తీరాల్లో ఉన్నవాళ్ళు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు లేదా ఎవాక్యుయేషన్ భవనాలకు తరలి వెళ్లాలని జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క అల మాత్రమే కాదు, బహుళ టై సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక చేసింది. సురక్షిత స్థలాల నుండి బయటకు రావద్దని ప్రజలకు కఠిన సూచనలు ఇచ్చారు. జపాన్ ప్రధాని కార్యాలయం వెంటనే క్రైసిస్ మేనేజ్మెంట్ టీంను ఏర్పాటు చేసింది. ఈ భయంకర ఘటనను నియంత్రించడానికి అధికారులు అప్రమత్తులయ్యారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 1500 భూకంపాలు వస్తాయి. ప్రపంచ భూకంపాల్లో 18% జపాన్లోనే జరుగుతాయి. ఇది సాధారణ విషయం కాదు, భయానకం. ఈ భూకంపం 2011 టోహోకు 9.0 మ్యాగ్నిట్యూడ్ భూకంపం భయంకరమైన టై సునామీ జ్ఞాపకాలను తాజా చేస్తోంది. ఆ సమయంలో 18,500 మంది మరణించారు. ఫుకుషిమా అణు సంక్షోభం తీవ్రంగా ఏర్పడింది. భూకంపం తర్వాత టై సునామీ అలలు వెంటనే రావడం మొదలైంది. ప్రజలు భయంతో ఎత్తైన ప్రాంతాల వైపు పరిగెత్తుతున్నారు. పూర్తి నష్టాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఉద్రిక్తత అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. బిగ్ బ్రేకింగ్. జపాన్లో మరో పెద్ద సునామీ.